వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. మన ట్రిప్ పేరు ఏంటంటే స్నో డేస్ ఇన్ మనాలి అనమాట. 9 డేస్ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాను. ఇప్పుడైతే నేనైతే ఆ ఫుల్ వీడియో అయితే చూపించబోతున్నాను. స్టే ట్యూన్ ఉండండి. మనం అయితే ట్రావెలింగ్ అయితే గాయస్ వీఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్. మనమైతే ఇప్పుడైతే కులు మనాలి ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నాం. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మా అక్కనైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వీడియో మేకర్ వీడియోలు అయితే ఇస్తుంది గాయస్. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో అయితే నాకైతే ఫుల్ సిగ్గు అనమాట. సిగ్గు పడుకుంటూనే పోతున్నా. ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే ఫుడ్ అస్సలు పడదు. పడదు అన్నప్పుడు పడదు అంతే. నాకు మా మామకి ఇచ్చి వాళ్ళేమో నడుచుకుంటా తాపి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి దేవుళ్ళవి. కొందామంటే పైసలు లేవు. గైస్ ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. రష్ అయితే బాగానే ఉంది ఎయిర్పోర్ట్లో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంత పొద్దున పని ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ. గైస్ హియర్ వన్ ఫుడ్ స్టాల్ బ్యాక్ సైడ్. మై రిలేటివ్స్ గోయింగ్. మేమైతే 20 మంది అయితే పోతున్నాం గైస్. వీఆర్ గోయింగ్ టు ద ఫ్లైట్. నాకు ఇంకొక సిస్టర్ అయితే ఉందన్నమాట. మనైతే పరిచయం చేయబోతున్నా చూడండి. షీ ఈజ్ మై సిస్టర్ గైస్. మేమైతే వీడియో ఎడిటర్ అనమాట. అనుకుంటున్నారా? కాదు. జస్ట్ ఇప్పుడైతే ఢిల్లీ నుంచి షిమ్లాకి అయితే వెళ్ళిపోతున్నాం. తర్వాత 6 hours జర్నీ ఉంటుంది బస్సులో. అక్కడైతే ఆడుకోవడానికి అయితే కొన్ని కార్స్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి అయితే షిమ్లాలో కొన్ని ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. అవి అయితే మీకు చూపిస్తాను. మా ట్రిప్ కాస్ట్ ఎంత అయిందో కావాలంటే కామెంట్ చేయండి గైస్. మళ్ళీ దుబాయ్ తర్వాత చాలా రోజుల తర్వాత ఫ్లైట్ అయితే ఫైనల్లీ మా వ్యాన్ అయితే వచ్చేసింది. వ్యాన్ నుంచి డిస్కషన్ చేస్తారు మా డాడీ వాళ్ళు. గాయస్ ఇప్పుడైతే హోటల్ అయితే ఫుడ్ తినేసినాం. దీనికి మనమైతే ఫస్ట్ టైం మనాలి టూర్కి వచ్చాము. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చాము. వెళ్ళే దారిలో ఇక్కడ టిఫిన్ ఆపాము. చాలా బాగుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ బాగా లేదు అస్సలు. ఈ హోటల్ పేరు మళ్ళీ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడు రావచ్చు. ఓకే, మళ్ళీ మిగతా ఈవినింగ్ అప్డేట్ ఇస్తాం మీకు. గాయస్ బస్ అయితే దరిద్రంగా ఉంది. ఫెసిలిటీస్ అయితే అస్సలు కాలు పెట్టుకోనికి జాగా లేదు. బాటిల్ పెట్టుకుందామంటే ఓర్డర్ లేదు. సీట్లు ఊగుతున్నాయి. ఏం చేయాలి గాయస్? బాటిల్ అయితే వెనకాల పడిపోయింది. వేడిగా అయిపోయింది. నీళ్ళు కాడితే నన్ను తిడతారు. కానీ ఎంతో జాగ్రత్తగా కూర్చున్నాం. మా మామ అయితే ఇరికిరికి కూర్చుంటుండు. మా మామకి అడుగుదాం. బండి ఎట్లుంది? దరిద్రంగా ఉంది. చూసారు కదా గాయస్, అందరైతే ఇదే మాట చెప్తున్నారు. మా అక్క కూడా అడుగుదాం. అసలు బాగాలేదు గాయస్. ఎంత టైర్డ్ ఉంటాము ప్లేన్ జర్నీ చేసి. మళ్ళీ ఇందులో రెస్ట్ తీసుకుందామంటే అసలు ప్లేస్ కూడా లేదు వండుకోనికి. సాటిస్ఫాక్షన్ లేదంట మా మామకి. ఇప్పుడు ఇంకొక అక్కకి అడుగుదాం. అస్సలు లేదు గాయస్. నిద్ర వస్తుంది చాలా, కానీ పండుకోనికే జాగ్రత్త లేదు.